నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఏ ట్రక్ వల్ల యాక్సిడెంట్ జరిగిందో అది ఆ బాత్ హౌస్ బయటే ఉంది. ఆ ట్రక్ పై కూడా అదే వైట్ ఫాక్స్ లోగో ఉంది. దాని రేర్ వ్యూ మిర్రర్ లో ఒక బొమ్మ ఉంది. దాని తల చిమ్నీ లాగా, దాని బాడీ సూపర్ మ్యాన్ లాగా ఉంది. ఇతనే కగావరా జీరో. ఇతను నార్త్ ఫాక్స్ బ్యూరీస్ కి పార్ట్ టైం డ్రైవర్. నాకు ఇతను తెలుసు. మొదటిసారి టైం ట్రావెల్ చేసినప్పుడు నేను ఇతను చూశాను. ఆ తర్వాత నేను బ్రూవరీ పక్కన చూశాను. మొదటిసారి నిన్ను చూసిన దగ్గర నుంచి నేను నీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నా. సడన్ గా ఏంటిది రాయన్? ఈసా, ఈ పండు తీయగా ఉండదని ఎవరైనా చెప్తే అందుకు నువ్వు దీన్ని తినడం మానేసావంటే అప్పుడు దయచేసి బయటకు వెళ్ళి ఎవరితోనూ అనుకో ఈ పండు అసలు తీయగా ఉండదు అని. నేను వస్తువుని తీసుకొచ్చాను. ఓకే ఓకే, నో ప్రాబ్లం. జస్ట్ 1500 పేపర్ క్రేన్సే. అంతా టైంకి రెడీ అవుతుంది, డోంట్ వరీ. లేదు, ఏమీ లేదు. క్రేన్స్ చాలా బాగున్నాయి. తర్వాత కాల్ చేస్తాను. ఇప్పుడు ఏం చేయను? రయాన్, రాయన్, చెప్పు. రాయన్, చెప్పు. హాయ్, ఎలా ఉన్నావు? నా పేరు ఈసా. నైస్ టు మీట్ యూ. అలాగా, నేను ఒక పేపర్ క్రేన్. నైస్ టు మీట్ యూ. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. సరే, వెళ్ళండి. హలో. మీకు ఏం కాలేదుగా? ఎందుకు ఇక్కడికి వచ్చావు?
ఆ, ఫీజు ఇవ్వడానికి. ఇప్పుడా? మ్మ్. ఓ ఒక నిమిషం. ఆ, ఇదిగో. సరే, నీ దగ్గర మ్యాచ్ బాక్స్ లేదా లైటర్ ఉందా? లేకపోతే పర్లేదు, నేను చూసుకుంటాను. ఇది మీకోసం. నాకు మీరంటే ఇష్టం, అందుకే ఇది ఇవ్వడానికి వచ్చాను. నాకు అర్థమవుతుంది, కానీ నేను ఇది యాక్సెప్ట్ చేయలేను. ఎందుకు మీరు దీన్ని తీసుకోరు? ఫ్యూచర్లో మీరు ఈసా బాయ్ ఫ్రెండ్ అవ్వబోతున్నందువల్ల. స్పేస్ టైం సింగిల్గాను ఉండొచ్చు, లేదా అది ప్యారలల్గా కూడా ఉండొచ్చు. ఈసా టైం ట్రావెల్ చేసి వెళ్ళిన చోటు అదొక ప్యారల్ స్పేస్ టైం కూడా అయి ఉండొచ్చు. ఒకవేళ అలా అయితే మీరు తన టైం ట్రావెల్ని ప్లాన్ చేయడం కోసం ఎందుకు ఇలా కష్టపడుతున్నారు? తన టైం ట్రావెల్ గురించి ఉన్న ఆసక్తితో మీరు ఇదంతా చేయడం లేదు. మీకు తనంటే కేర్ ఉంది కాబట్టే, తన పట్ల ఆందోళనగా ఉంది కాబట్టే చేస్తున్నారు. ఇప్పుడు అర్థమవుతుంది. కానీ ప్లీజ్ దీన్ని తీసుకోండి, నాకు అర్థమవుతోంది. హలో, హాయ్ కాకా, నువ్వు ఫ్రీగా ఉన్నావా? ఏంటి విషయం? బుక్ స్టోర్కి వచ్చి పేపర్ క్రేన్స్ చేయడానికి నాకు హెల్ప్ చేస్తావా? వ్యాలంటైన్స్ డేకి ఎవరు పేపర్ క్రేన్స్ చేస్తారు? అలా అంతా ఏం లేదు, డెకరేషన్ కోసం పార్ట్ టైం జాబ్గా చేస్తున్నా. క్లయింట్కి రేపు ఉదయం డెలివర్ చేయాలి. 100 కొద్ది ఇంకా చేయాల్సి ఉన్నాయి. కానీ నాకు పేపర్ క్రేన్స్ చేయడం రాదు కదా. నీకు నా మీద కాస్త కూడా జాలి లేదా? నాకు ఒక లైవ్ షూట్ ఉంది, నేను త్వరగా వెళ్ళాలి. బాయ్. ఎప్పుడు చూసినా అలాగే చేస్తుంది. రెండు గంటల సేపు నిద్రపోతాను.
చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావా? లేదు, ఇప్పుడే వచ్చాను. థ్యాంక్ యూ రాయన్. ఆ రోజు నాకు అన్ని పేపర్ క్రేన్స్ చేయడానికి హెల్ప్ చేసినందుకు, అలాగే దీనికోసం కూడా. ఇట్స్ ఓకే, కానీ రాత్రి మొత్తం కూర్చొని నీకోసం పేపర్ క్రేన్స్ చేశాను. దాని బదులు నువ్వు ఫిష్ బాక్స్ తీసుకొచ్చావా? లేదు, నేను నిన్ను బయటికి తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ నువ్వు బాగా బిజీగా ఉన్నావు కదా అని అడగలేదు. ఆ రోజు జరిగిన దానికి సారీ. నువ్వెందుకు సారీ అడుగుతున్నావు? ఏది ఆలోచించకుండా మాట్లాడేశాను, అందుకే ఇప్పుడు నాకు అదోలా ఉంది. అంటే ఆ రోజు రాత్రి నువ్వేమైనా తప్పుగా అన్నావా ఏంటి? లేదు, అదేం లేదు. అయితే నీ మనసులో ఉన్న మాట కదా చెప్పావు. అవును. అయితే ఎందుకు సారీ అడుగుతావు? నేను నీతో ఒకరోజు ఒక విషయం చెప్పాను, గుర్తుందా? నేను చిన్నప్పటి నుంచి చాలా మొహమాటం పడతానని నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. వాళ్ళే నాకు హెల్ప్ చేసేవాళ్ళు. యాక్చువల్లీ నేను ప్రొయాక్టివ్ పర్సన్ని కాను. పనులన్నిటినీ వాయిదా వేస్తూ ఉంటాను, అన్నిటినీ డిలే చేస్తూ ఉంటాను. ఎందుకంటే డిసైడ్ చేయడానికి భయపడుతూ ఉంటాను. ఏమైనా తప్పు జరిగిపోతుందో అని ఆగిపోతాను. తప్పైన నిర్ణయం తీసుకుంటే కాన్సిక్వెన్స్ ఎలా ఉంటుందో ఏమో, అది తలుచుకొని నేను భయపడి డిసైడ్ చేయను. ఎప్పుడు సేఫ్గా ఉండాలనుకుంటాను. అయితే ఇప్పుడు రెడీగా లేవా? నాకు తెలియదు. నిజానికి కొన్ని విషయాలకైతే సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మన మనసు మాట విని ముందుకు వెళ్ళిపోవడమే. భవిష్యత్తులో ఏం జరగబోతోందని తెలుసుకోవటానికి ఇద్దరం కలిసి మనసు వైపు మాట్లాడుకోవాలని అనుకుంటున్నాను. కానీ ఫిబ్రవరి 29, 2020 కన్నా ముందు నేను ఏం మాట్లాడుకో, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఆ బియర్ కంపెనీ డెలివరీ లొకేషన్స్, రూట్, టైం టేబుల్, ఇంకా స్కెడ్యూల్ అన్ని ఈ బుక్ లో రాసాం. నువ్వు జస్ట్ ప్లాన్ ని ఫాలో అవ్వు చాలు. కాగవర ఆ ట్రక్ ని డ్రైవ్ చేయకుండా ఎలాగైనా నువ్వే ఆపాలి. అప్పుడు ఫియోనాని కాపాడొచ్చు, నిన్ను నువ్వు కాపాడుకోవచ్చు. ఈ ఒక్క విషయాన్ని మారిస్తే చాలు, ఫ్యూచర్ మనం అనుకున్నట్టు మారిపోతుంది. 5, 4, 3, 2, 1. ఎక్స్క్యూజ్ మీ, మీకు ఈ చోటు ఎక్కడుందో తెలుసా? ఈ చోటు అంత ఫేమస్ ఏం కాదు, టూరిస్టులు అక్కడికి వెళ్లరు. సపురో నుండి ఎక్కువ దూరమేమి కాదు, 5 కిలోమీటర్లు ఉంటుంది అంతే. లోకల్లో ఉన్న వాళ్ళే ఎక్కువగా వెళ్తుంటారు. ఈ చోట్లో ఉన్న గుడి గురించి మీకు ఏవైనా తెలుసా? ఆ గుడిలో ప్రజలందరూ సమయం కోసం వేడుకుంటుంటారు. థ్యాంక్ యూ సో మచ్. యువర్ వెల్కమ్.
ఏయ్ ఎవరు నువ్వు కిందకి దిగమ్మా. హలో ఏయ్, ఆగు. నాకు తెలిసి ఆవిడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అయ్యి ఉంటారు. ఇప్పుడు వెళ్ళి తను పట్టుకోవాలా? వద్దులే వెళ్ళని. తనకి తినడానికి ఉండడానికి సౌకర్యం ఉండుండదు, అందుకే అలా చేస్తుంది. వెళ్ళని. ఎలా చూడు, అన్ని పెట్టేశావా? అవును సార్, నేను బాత్రూమ్ వరకు వెళ్ళొస్తాను, తర్వాత వెళ్తాను. ఏయ్, మళ్ళీ నువ్వేనా? ఏం చేస్తున్నావా? ఏమీ లేదు, నేను ఊరికే ఇటువైపు నుంచి వెళ్తున్నాను. నీ మాటలను బట్టి చూస్తుంటే నువ్వు ఈ ఊరు అమ్మాయిలా లేవే. అవును. అయితే నువ్వు ఎందుకని నన్ను ఫాలో అవుతున్నావు? నీకు ఏం కావాలి చెప్పు. లేదు, అలా ఏమీ లేదు. నేను ఊరికే తిరిగి చూడటానికి వచ్చాను. నేను టూరిస్ట్ని. అయితే నీకు హోటల్లో ఉండడానికి డబ్బు లేనందువల్ల నా ట్రక్కులో ఉండాలని అనుకుంటున్నావా? ఏమీ దొంగిలించలేదుగా? నిజం చెప్పు, ఏమీ దొంగిలించలేదు కదా? ఉండి చూస్తాను. లేదు, నేనెందుకు దొంగలిస్తాను? సరే వదిలే, నేను వెళ్ళి పని చూసుకోవాలి. నీలాంటి పిచ్చోళ్ళతో మాట్లాడే సమయం నాకు లేదు. తప్పుకో. ఈ గుడిలో మీ అమ్మ గురించి నువ్వు తెలుసుకోవచ్చు.
హలో హలో. హాంకాంగ్ నుంచి వస్తున్నావా? ఏంటి మీకు నేను తెలుసా? రా, నాతో పాటు రా. నేను మీకు ఎలా తెలుసో నాకు కాస్త చెప్తారా? టీ చేసేటప్పుడు మాట్లాడడం తప్పు కదా. ఇదిగో ఈ టీ తాగో. క్షమించండి. ముందు నువ్వు ఈ టీలో ఉన్న మార్పేంటో కనిపెట్టు. అలాగే దాన్ని తాగి చూడు. ఆ తర్వాత మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. చెప్పాలంటే ఇందులో నీ తప్పేమీ లేదనుకో. నువ్వు నా కథ వింటే నీ పట్ల నీకు చెడు జరుగుతుందేమోననిపిస్తుంది. ఎందుకు ప్రయాస? నువ్విక్కడికి రావడానికి గల కారణం నీ పుట్టుక రహస్యం గురించి, నీకు ఈ తాయెత్తుకి ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవాలనే కదా. మీకు ఎలా తెలుసు? అరే, నాకు మాత్రమే కాదు, ఈ గుళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా నువ్వు రావడం తెలుసు. అంటే మీరు నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారా? నువ్విక్కడికి మీ అమ్మ గురించి తెలుసుకోవడానికి వచ్చావు కదా. నువ్వు పుట్టేటప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవడానికి కూడా వచ్చావు. అంతేకాకుండా ఈ తాయెత్తు నీ చేతికి ఎలా వచ్చిందని తెలుసుకోవడానికి. బాగా విను, నీ పుట్టుక ఆ దేవుని యొక్క ఆశీర్వాదం వల్లనే. ఆ రోజు భారీగా మంచు కురుస్తోంది. చాలా చలిగా ఉంది. 1992 ఫిబ్రవరి 28న నేను ఈ గుడికొచ్చాను. ప్రతిరోజు ఆ పవిత్ర స్థలాన్ని నేను శుభ్రం చేస్తూ ఉండేదాన్ని. అయ్యో, దయచేసి ఈమెను కాపాడండి. ఏమైంది? రండి, లోపలికి రండి. వస్తున్నా. పుష్ చేయి, కాస్త ఓపిక తెచ్చుకుని పుష్ చేయి. అయ్యో దేవుడా, నా బిడ్డను కాపాడు. తనకేం కాకూడదు. కావాలంటే నా ప్రాణాలు తీసుకో. ఒకసారి నేను ఆ తాయెత్తును చూడొచ్చా? మీ అమ్మ పరిస్థితి ఆ రోజు చాలా దారుణంగా ఉంది. అయినా మేము డాక్టర్లమి కాదు. మాకు చేతనైంది మేము చేశాం. నాకింకా గుర్తుంది. తను ఈ తాయెత్తుని చాలా గట్టిగా పట్టుకుంది. దీన్ని అలాగే పట్టుకుని ఒక ప్రార్థన చేసుకుంది. ఒకే ఒక్కసారి నిన్ను చూడ్డం కోసం తన్ను తాను
ప్రాణాలు కూడా అర్పించుకోవడానికి సిద్ధపడింది. అందువల్ల దీని లోపల మీ అమ్మగారి ప్రేమ ఉండుంటుందని నేను అనుకుంటున్నాను. పోయినసారి హాంకాంగ్ నుంచి ఒక అబ్బాయి దీని గురించి అడగడానికి వచ్చాడు. అందువల్లే నాకు గుర్తొచ్చింది. ఆ విషయం నేనెప్పుడో మర్చిపోయాను. ఆగండి, ఆగండి. హలో సార్, నార్త్ ఫాక్స్ బ్రూవరీస్ నుంచి డెలివరీ కాస్త లేట్గా వస్తుందా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు హాకడీ యూనివర్సిటీ హాస్పిటల్ పక్కన ఉన్న ఇంటర్సెక్షన్లో ఒక ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్లో ఒక ఫారినర్ చనిపోయారని, ఇంకా 3కి బలమైన గాయాలయ్యాయని తెలిసింది. వాళ్ళందర్నీ పక్కనే ఉన్న హాస్పిటల్కి తరలించారు. భారీగా మంచు కురవడం వల్ల రోడ్డు జారుతున్నాయని తెలుస్తోంది. యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? డ్రైవర్ వల్ల లేక వాతావరణం వల్ల అనేది తెలియడం లేదు. ఏమైంది? అక్కడేం జరిగింది? సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? నీ పాస్పోర్ట్ని నువ్వు ఎక్కడైనా దాచిపెట్టు, లేదా దాన్ని కాల్ చేసేయి. ఇప్పుడు తను ఫ్యూచర్లో చూసింది జరగకుండా ఉండాలంటే అందుకు ఏకైక ఈజీ అయిన మార్గం తను జపాన్కి వెళ్ళకూడదు. ఒకవేళ తను ఆ రోజు జపాన్కి వెళ్ళకపోతే అప్పుడు ఇలాంటిదేది జరగదు. కానీ ప్రెసిడెంట్, ఒకవేళ తను నెక్స్ట్ ఇయర్ జపాన్కి టైం ట్రావెల్కి వెళ్తే అప్పుడు పాస్పోర్ట్ని తగలబెట్టాల్సిన అవసరం ఏమీ ఉండదు కదా? అలా కూడా జరగచ్చు. ఒకవేళ తనకి హాంకాంగ్లో యాక్సిడెంట్ అయితే? అలా కూడా జరగచ్చు, కానీ మన ప్రయత్నం మనం చేయక తప్పదు. ఒకవేళ ఈ ప్యారలల్ స్పేస్ టైంలో ఈసా చావాలని రాసిపెట్టుంటే అప్పుడు అలా జరగకుండా మనం ఆపలేము. యాక్చువల్లీ అలా చూసుకున్నా అందరి చావు ఒకేలా ఉంటుంది కదా. మనం దాన్ని అసలు ఆపలేంగా. థ్యాంక్ యూ. సపోరో గురించి మాట్లాడుతున్నాను. నువ్వు పోయిన సంవత్సరం సపోరోకి వెళ్ళినప్పుడు నేను ఆ తాయిత గురించి తెలుసుకున్నాను. నువ్వెందుకు దాని గురించి చెప్పలేదు? ఎందుకంటే అవేవి ఫ్యూచర్లో నీకు జరగబోయే యాక్సిడెంట్ని ఆపలేవు.
నేనేం ఆలోచించానంటే నువ్వే స్వయంగా అక్కడికి వెళ్ళి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకుంటే బాగుంటుందనిపించింది. నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి ఏం జరుగుతుంది అనుకుంటున్నావు? లాస్ట్ ఇయర్ బాధపడ్డట్టే మళ్ళీ బాధపడతావు. ఇంతకు ముందే చెప్పాను కదా, ఆ భగవంతుడే నీకు ఫ్యూచర్ చూపిస్తున్నాడు, దాన్ని మార్చుకునే అవకాశం నీకు ఇస్తున్నాడు. నువ్వెందుకని ఇలా ఆలోచించకూడదు? నీలో ఉన్న ఈ టైం ట్రావెల్ శక్తి ఆ దేవుడిచ్చిన బహుమతి అని. వెళ్దామా? బాగా ఆకలిస్తోంది. అరే, నువ్వు ఇంకా బయలుదేరలేదా? అంతే, పని పూర్తో వచ్చింది. మిగతా వాళ్ళందరూ ఎక్కడ? ఏదో పనితోని ముందే బయలుదేరిపోయారు. వాళ్ళందరికీ ఏమాత్రం మానవత్వం లేదు. హే, అదేం లేదు, అన్ని పనులు పూర్తి కాబోతున్నాయి. పనంతా పూర్తయిన తర్వాత లైట్గా డ్రింక్ తీసుకుంటే ఎంత బాగుంటుందో. లేదు సార్, థ్యాంక్ యూ, నాకు ఇదంతా అలవాట్లేదు. అలాగా? నా జపాన్ ఫ్రెండ్స్ కనుక విన్నారంటే బాగా ఎగతాళి చేస్తారు. ఎందుకు? మేము జపాన్లో ట్రైనింగ్లో ఉండేటప్పుడు అక్కడ సెకండ్ ట్రైనింగ్ ఒకటి ఉంది. ఆ ట్రైనింగ్ దేనికోసం సార్? యాక్చువల్గా అదొక పేరే. రోజంతా కష్టపడి పనిచేసిన తర్వాత స్నేహితులందరూ కూర్చుని కలిసి మందు తీసుకుని కబుర్లు చెప్పుకుంటాం. ఓకే. నువ్వు చాలా కష్టపడి పనిచేస్తున్నావు. ఆ ఎదవలు నీ చేత పనిచేయించుకుంటూ ఉంటే నీకు ఏమాత్రం చిరాకు రావడం లేదు? ఏదేమైనా నేను ఇక్కడ కొత్తవాడిని కాదు సార్, కాబట్టి ఆ పని చేయాలి. అదే నీ దగ్గర నాకు నచ్చిన క్వాలిటీ. రిక్రూటింగ్ ఓవర్సీస్ అప్రెంటిస్షిప్స్. అరే, నీకు జపనీస్ వచ్చా? నేను ఎక్కువగా కార్టూన్ చూస్తూ ఉంటాను, కాబట్టి చూస్తూ అలాగే నేర్చుకున్నాను.
అద్భుతమే. ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం కోసం ప్రతి సంవత్సరం ఒకరిని ఎంచుకుని జపాన్ పంపుతాం. సరే చెప్పు, వెళ్తావా? నేనా? నిజంగానా? ఒకవేళ నేను ఆ గాడిదలను పంపానంటే వాళ్ళు సరదాగా ఉంటారు. ఆ తరువాత నేను ఎవరిని పంపించానా అని హెడ్ క్వార్టర్స్ నుంచి నాకు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. హే, నేను వెంటనే నిన్ను బయలుదేరి వెళ్ళమండం లేదు. ముందు ఇంట్లో వాళ్ళతో మాట్లాడు. దీని గురించి పూర్తిగా తెలుసుకో, తర్వాత చెప్పు. ఓకే. హాయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నీ వాయిస్ ఎందుకు డల్గా ఉంది? నేను మళ్ళీ హొకాయిడోలోని యాక్సిడెంట్ని చూశాను. హలో, చూడు, అంతా సర్దుకుంటుంది. నేను కూడా అలాగే అనుకుంటున్నాను. ఓకే, నువ్వు పడుకో. గుడ్ నైట్. బాయ్. ఇప్పుడేమైంది? లేదు, ఒక గ్లాస్ నీళ్లు తాగుదామని వెళ్ళాను. గ్లాస్ తీద్దామని చెయ్యి చాపితే ఎంత నొప్పి వేసిందంటే కదల్చడమే కష్టమైంది. కుదరకపోతే ఫోర్స్ చేయొద్దని మీకు ముందే చెప్పాను కదా. నేను ఎక్కువ రోజులేమి ఉండను. ఇలా చూడండి, దయచేసి ఇలా మాత్రం మాట్లాడద్దు. అమ్మా, ప్లీజ్ నువ్వు ఇంకేదైనా పని వెతుక్కోవచ్చు కదా. ఇంకేదైనా అంటే పనికెళ్ళమని చెప్తున్నావా? నా ఉద్దేశం, నీకు నచ్చిన ఏదో ఒక పని. అంటే నీకు కళలుంటాయి కదా. కలలా? అయ్యో, నాకు వయసు అయిపోయిందిరా. ఇక మీదట నాకు కలలేమొస్తాయి చెప్పు? మీ ఇద్దరిని పెంచి పోషిస్తున్నాను కదా. నాకు నచ్చనివి గురించి ఆలోచించడం మానేశాను. కానీ నువ్వు అలా కాదు, నీదింకా చిన్న వయసు. నేనా? చాలే ఊరుకోమ్మా. జీచింగే చాలా చిన్నపిల్ల. ఒకవేళ నువ్వేదైనా చేయాలనుకుంటే ఇదే సరైన వయసు. ఇప్పట్లో నాకు వీలైనంత వరకు నేను చూసుకోగలను. ఐఎమ్ సారీ, చూసుకోలేదు. ఇలా గట్టిగా నొక్కి పావకరా, నొప్పెడుతోంది. ఇదేవరు? బాసాయిక్. చెప్పినా విడిపించుకోకుండా ఫాలో అవుతూనే ఉన్నాడు. ఇంకేం చేయాలి? పాస్పోర్ట్ ని వాళ్ళకి ఇచ్చేటప్పుడు నేను ఇక్కడే ఉండాలి అనేది ప్రెసిడెంట్ గారి ఆర్డర్. బాసాయిక్ భాయ్, ష్యూరా? ఏం జరిగినా సరే నువ్వు మళ్ళీ దీన్ని నాకు ఇవ్వకు. ఫియోనా ఇప్పుడు చాలా బాగుంది, అందువల్ల నువ్వేం దిగులు పడక్కర్లేదు. సేఫ్టీ కోసం వేస్తున్నాను. ఇప్పుడు నువ్వు దీన్ని సేఫ్ గా హ్యాండ్ ఓవర్ చేసావంటే మీరిద్దరు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి బుక్స్ చూస్తాను. కాకా, ఎన్నేళ్ళు నువ్వు నన్ను బాగా చూసుకున్నావు. ఇప్పుడు ఒక కొద్ది రోజులు నేను నాన్నతో ఉండాలనుకుంటున్నాను. అందువల్ల నువ్వే స్టోర్ని చూసుకోవాలి. నాకు అర్థమైంది. సరే చెప్పు, తర్వాత ఏం ప్లాన్? తెలియదు. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. అందువల్ల ఉన్న టైంని వేస్ట్ చేయాలనుకోవటం లేదు. నేను ఆ నెక్స్ట్ మూవ్స్ని జాగ్రత్తగా ప్లాన్ చేయాలనుకుంటున్నాను. కరెక్ట్గా చెప్పావు. ఇప్పుడు దీనికి సమయం వచ్చిందనిపిస్తోంది. ఇక ఈ బుక్ స్టోర్ని నేనే చూసుకుంటాను. కానీ నువ్వు లేకపోతే నేను హెల్ప్ చేయడానికి ఇంకెవరినైనా చూడాలి. మీకేమైనా హెల్ప్ కావాలా? నేను ఫ్రీగానే ఉన్నాను, నేను చూసుకుంటాను. చెప్పండి. అలాగా? నిజంగానా? హే, డోంట్ వరీ, నేను స్కూల్లో చదువుకునేటప్పుడే లైబ్రరీయన్ గా ఉన్నాను. ఆ 6 సంవత్సరాల్లో ఎలాంటి సమస్య రానే లేదు. వావ్, అయితే నీ హెల్ప్ మాకు అవసరమే. ఇప్పుడు నేనే అన్ని చూసుకుంటాను. ఆర్ యు ష్యూర్? ఇది పెయింటింగ్ ద్వారా స్టోరీని చెప్పే ఐడియా. దీని ద్వారా మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్, పోయిన సంవత్సరం క్వశ్చన్ పేపర్ని చూస్తే ఫ్లయింగ్ బర్డ్స్ అండ్ కేజ్ బర్డ్స్. ఇది చూస్తే నీకేమనిపిస్తోంది?
ఒక ఎగిరే పక్షి, మరొకటి పంజరంలో బందీగా ఉన్న పక్షి. మీరే చెప్పండి, నాకేం అర్థం కావడం లేదు. ఈ టాపిక్తో మనకి చాలా ఐడియాస్ వస్తాయి. ఎగ్జాంపుల్, ఎగిరే బర్డ్ అంటే ఫ్రీడమ్, ఇక కేజ్ బర్డ్ అంటే పంజరంలో ఉంటుంది. అంటే ఓనర్స్ ఆ పక్షుల్ని రకరకాలుగా చూసుకుంటారు. దీన్ని బట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే చిన్న పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ సోషల్ ఇష్యూస్ గురించి ఏం నేర్పిస్తున్నారు అని. కానీ ఎగ్జామ్ హాల్లో ఇలా సడన్ గా ఒక టాపిక్ గురించి ఆలోచించడం కష్టం కదా. ఓకే, అయితే ఈ రోజు నుంచి నీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనించు. అప్పుడు నీకు ప్రత్యేకంగా ఏ విషయాలు కనిపిస్తున్నాయో వాటిని నోట్ చేసుకో. సరేరా, లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ పేపర్ని చూద్దాం. మీ ఎగ్జామ్లో ఏం అడిగారు? మనం కంపేర్ చేసి చూద్దాం. ఓకే, నా ఎగ్జామ్లో ఏం అడిగారంటే సుదీర్ఘమైన దూరం. ఏమైనా ఐడియాస్ వచ్చాయా? మీకు మీరేం కాన్సెప్ట్ ఆలోచించారు? మా నాన్న. ఎందుకని? ఎందుకంటే మా నాన్న చిన్నప్పటి నుంచే నా నుండి దూరంగా ఉండేవారు. కలిసే జీవించేవాళ్ళం, కానీ ఎప్పుడో ఒకసారి మాట్లాడుకుంటాం. మా ఇద్దరి మధ్య చాలా దూరం ఉండేది. అందువల్ల నేను మా నాన్న పెయింటింగ్ని గీశాను. దాన్ని చూసినప్పుడల్లా ఆయనకి దగ్గర అవ్వాలనుకున్నాను, కానీ అది ఎలా చేయాలో తెలియలేదు. ఇప్పుడు ఆ దూరం తగ్గిపోయిందా లేదా? నాకు తెలీదు, కాస్త తగ్గిందనుకుంటా. యాక్చువల్గా నేను 4th చదివేటప్పుడు నాకు మా అమ్మకి గొడవలు వచ్చేవి. ఒక సెకండ్ కూడా ఇంట్లో ఉండాలని అనిపించేది కాదు. తర్వాత ఏమైంది? ఒకరోజు రాత్రి నాకు మా అమ్మకి బాగా గొడవైంది. గొడవ పడుతూ ఉంటే మా అమ్మ సడన్ గా ఏడవటం మొదలుపెట్టింది. మనం ఇకపై గొడవలు పడకూడదు అన్నారు. ఆ రోజు రాత్రంతా మేము మాట్లాడుతూ ఉన్నాం. ఆ తర్వాత ఆ రోజు నుంచి మేము ఒకరికొకరం ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలని ప్రామిస్ చేసుకున్నాం. ఎందుకంటే మన మనసులో ఉన్నది ఇంకొకరితో చెప్పలేదంటే మన మనసులో ఏముందనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఉండమ్మా, నేను హెల్ప్ చేస్తాను. ఈసా వచ్చిందా? హలో ఆంటీ. పద. ఈరోజు ఎందుకు నువ్వు ఇన్ని థింగ్స్ కొనుక్కొచ్చావు? చెప్పు జానథన్. ఈసా, ఫియోనా సూసైడ్ చేసుకుంది.